ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డులో 51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా అయితే గడిచిన 4 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి రెండుగా చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి ప్రతి కుటుంబంలోని కూడా వెలుగులు నింపాలి, ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న తరుణంలో ఎక్కడైనా ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం కానీ, సమాచార లోపం కానీ ఉంటే వాటిని పరిష్కరించి నాణ్యతతో కూడిన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన సంవత్సర కాలంగా ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వారికి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించి, ముఖ్యంగా సంక్షేమానికి సంబంధించి అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారుల వరకు కూడా సంక్షేమం ద్వారా లబ్ధి చేకూర్చాలి. కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమాన్ని అందించాలి. అంతేకాకుండా మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ, స్థానికంగా ఉన్న హెల్త్ సెంటర్స్ కానీ, వాటి బాల్వాడీలు కానీ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి క్షేత్రస్థాయిలో ఆ సమస్యలు కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన అన్ని స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ప్రతి గడపకి వెళ్ళి ప్రజలతో మమేకమై ఏ సచివాలయ పరిధిలో పర్యటిస్తే ఆ సచివాలయ పరిధిలో ఏదైనా ప్రజల దగ్గర నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు హై ఇంపాక్ట్ వర్క్స్గా కొన్నిటిని గుర్తించి గడప గడపకి పూర్తయిన నెల రోజుల్లోపే 20 లక్షల రూపాయల నిధులతో ఆ హై ఇంపాక్ట్ సమస్యల్ని పరిష్కరించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే ఆయన ఒక మంచి సంకల్పంతో మెరుగైన సమాజం కోసం, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిలో మేము కూడా భాగస్వాములయ్యి తప్పకుండా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడమే మా ముందున్న లక్ష్యం.